ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా కన్యారాశి వారికి మే 10వ తేదీ వరకు కూడా సప్తమ రాశి అయినటువంటి మీనరాశిలో కుజగ్రహము ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పాపగ్రహమైనటువంటి శనిగ్రహము, ఈ రెండు గ్రహాలు అత్యంత శక్తివంతమైనటువంటి పాప ఫలితాలను ఇస్తూ, రెండు శత్రుగ్రహాలు మనకి సప్తమంలో ఉన్నట్లయితే, మనకి శత్రుగ్రహము ఏది లేకపోయినా గ్రహాలలో రెండు శత్రుగ్రహాలు ఉంటే వాటి యొక్క మోస్ట్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మన యొక్క ఆరోగ్యం మీద, మన యొక్క మానసికమైనటువంటి చర్యల మీద పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాశి అంటేనే చంద్రుడి యొక్క నక్షత్ర ప్రభావము అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి గోచారంలో గ్రహాల యొక్క వీక్షణలు కానీ, గ్రహాల యొక్క స్థితిగతులు కానీ, వాటి యొక్క కంజంక్షన్స్ యుతులు కానీ ఎక్కువగా మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఏ విధంగా? ఇప్పుడు కన్యారాశి వారు వివాహపరమైనటువంటి చర్యలు, లేకపోతే వివాహపరమైనటువంటి మాటలో, లేకపోతే వాటికి సంబంధించిన నిశ్చయ తాంబూలాలో, ఆ విషయాల యందు కాస్త వీరికి సరైనటువంటి ఫలితం లభించకపోవచ్చు. ఆ విషయాలలో చక్కగా ఆనందంగా అంతకుముందు ఎప్పుడో వీరు మాటలు ముచ్చట్లు నిశ్చయ తాంబూలాలు కొన్ని నెలల ముందు జరిగి ఉండొచ్చు, ఆనందాన్ని అనుభవించి ఉండొచ్చు. ఒకరికొకరు చక్కగా ఆనందంగా ఒకరింటికి ఒకరు ఫోన్లు చేసుకోవటం, వెళ్ళటం, మాట్లాడుకోవడం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మే 10 లోపల చక్కటి ముహూర్తాల సమయంలో ఉన్నట్టుండి వివాహాలు ఆగిపోయే ప్రసక్తి. ఎవరి వలన? కుజశనుల యొక్క వీక్షణ కన్యారాశి వారి మీద పడటం వలన. దానివలన కుటుంబంలో లేనిపోని అశాంతి, బంధువులు, మనకి ఎక్కడో రాబంధువులు ఉంటారండి, పైకి కనిపించే రాబంధువులు మనల్ని ఏం చేయవు. బంధువుల్లోనే రాబంధువులు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అవసరం లేని మాటలు, గూడు పుఠానీలు, ఆల్రెడీ మన మీద కొంత శత్రుత్వం ఉంటుంది. అంటే మనకన్నా ముందు వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, వాళ్ళ ఇంట్లో మంచి ఆనందంగా ఉన్నారు. అందరూ ఉండకపోవచ్చండి. వారి యొక్క కర్మ ఏ విధంగా ఉంటుందో గ్రహాలు వారు అట్లా అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క ఎఫెక్షనే మన మీద పడుతుంది. ఆ గ్రహాలు తీసుకొచ్చి ఆ ఎఫెక్షన్స్ మన మీద ప్రేరేపిస్తాయి. ఎప్పుడు? మన గ్రహస్థితి ఈ విధంగా బాలేనప్పుడు. కాబట్టి ఆ విధంగా బంధువులతో విరోధ పరిస్థితులు కూడా కలగచ్చు. ప్రమాదాల వలన కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల యందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. భార్య, ముఖ్యంగా దంపతులు ఎవరైతే ఉన్నారో వారు, కొంతమంది కన్యారాశికి సంబంధించినటువంటి వాళ్ళు, వారి యొక్క జన్మజాతకంలో సరైనటువంటి పరిస్థితులు, దశలు, అంతర్దశలు లేకపోతే, ఈ కుజశనుల యొక్క దశలు అంతర్దశలు సరిగ్గా లేక అవే నడుస్తే, వీరిద్దరూ లేనిపోని అస్తవ్యస్తమైనటువంటి సంభాషణల ద్వారా పూర్వం జరిగిన విషయాలు, లేకపోతే అప్పులకి సంబంధించిన విషయాలు, సంతానపరమైనటువంటి విషయాలు, లేకపోతే అంతర్గతమైనటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి వీరికి. ఆ విషయాలన్నీ తవ్వుకొని ఇప్పుడు ఎడబాటు చేసుకునే పరిస్థితి ఈ కుజశని గ్రహాలు ఇస్తున్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎడబాట్లు అనేటటువంటివి చాలామందికి తప్పనిసరిగా జరిగే అవకాశం మే 10 లోపల ఉంటాయి. దానికి కారణం ఉండదు. బంధువుల్లోనే అలాంటి దూరం చేసేవాళ్ళు ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో అట్లాగే ఉన్నారు. అసలు దంపతుల మధ్య మూడో వ్యక్తి రాకూడదు. అది కొడుకైనా, తల్లైనా, తండ్రైనా, బంధువైనా, అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా. ఎంతవరకు అంతవరకే మాట్లాడుకోవాలి. కొట్టుకున్నా, తిట్టుకున్నా, మాట్లాడుకున్నా, సంభాషించుకున్నా, ప్రయత్నాలు చేసినా భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే చేయాలి. వాళ్ళ మధ్య మూడో వ్యక్తి పెట్టాడంటే చెరుకు మిషన్లో వేలు పెట్టినట్టు పెట్టేసేయాలి తీసుకెళ్ళి వాళ్ళు, అంతే. భార్యాభర్తలు మన సనాతన ధర్మంలో విడిపోతున్నారు మన ఇండియాలో అంటే ఎక్కువ మంది. వాళ్ళంతటా వాళ్ళు విడిపోవట్లేదు. గ్రహాలు కూడా పూర్తిగా వాళ్ళు నాశనం చేయవండి. పెళ్లి చేసిన గ్రహాలు ఎందుకు విడగొడతాయి? చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలో బంధువులు, అది తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడు కూడా దూరం నుంచి వచ్చి ఎవడు కూడా విడగొట్టే ప్రయత్నం చేయడండి. స్వలాభం కోసం, స్వాధ్యతం కోసం, అది అమ్మాయి పరమైన అబ్బాయి పరమైనా సరే, ఆ సొమ్మంతా మేము తినాలి, వాడి ఉద్యోగం లేకపోతే ఆవిడ ఉద్యోగంలో వచ్చే డబ్బంతా మేము తినాలి
ఆవిడకి వచ్చే లాభమంతా మాకు రావాలి, వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఆ డబ్బు మాకు రాదు. ఇట్లా ఆలోచనలు పూర్తిగా నెగిటివ్గా ఉంటాయి బంధువుల్లో ఈ కన్యారాశి వారికి. అందుకనే చెప్తున్నానండి, భార్యాభర్తలు ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోకుండా చక్కగా ఉండండి. గ్రహస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు, దీన్ని మించిన మంచి గ్రహస్థితి రావచ్చు. ఒక్కసారి ఎడబాటు కలిగిందంటే మళ్ళీ వాళ్ళు కలవడం అనేది మానసికంగా తథ్యము, జరగదది. కాబట్టి కన్యారాశి వారు ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోండి. కార్లల్లో, బండ్లల్లో ఉన్నటువంటి టైర్లల్లో మరి ఏదో శబ్దం ద్వారానో మంటల ద్వారానో ప్రమాదాలు జరిగి వీరికి లేనిపోని సమస్యలు, తంటలు వస్తాయి. కంటక శని కదండి. అట్లాగే సంతానపరంగా కూడా కొన్ని ఆలోచనలు జాగ్రత్తగా తీసుకోండి. సంతానం మీద పెట్టేటటువంటి ఏదైనా వ్యాపారపరమైనటువంటి కొంతమంది కన్యారాశి వారు వారి సంతానం బాగుండాలని చెప్పి వ్యాపారపరంగా వారికి ధన సహాయ రూపకంగా ఎవరో ఒకరు సలహా ఇస్తే దాన్ని అప్పు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, అలాంటి పనులు చేయకండి. ఏ తండ్రి కానీ తల్లి కానీ, అవి ఫలించవు మే 10 వరకు. అలాగే కొంతమందికి సంతానపరమైనటువంటి అభీష్టం ఉన్నప్పటికీ కూడా కొంతమందికి విచ్ఛిన్నం కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యాపారస్తుల మధ్య విపరీతమైనటువంటి రగడ జరుగుతుంది. దూర ప్రయాణాలు లేకపోతే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముట్టి పెట్టే పరిస్థితి ఉంది. ఆరోగ్యపరంగా వీరికి ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాదులు హాస్పిటల్ పాలు చేసి ధనాన్ని నష్టపరిచే పరిస్థితి కల్పిస్తోంది. కుజుడి యొక్క దృష్టి, శని యొక్క దృష్టి వలన భాగ్య సంపద, ధన సంపద ఆవిరైపోతాయి. కుటుంబంలో మీకంటూ ఒక విలువలు మసిబారిపోతాయి. మీకంటూ తినేటటువంటి తిండి విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు చేసిన సహాయము, ధన సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, అవి కూడా కోల్పోయి మీరు మానసికంగా కుటుంబంలో అదే మాట చెప్పుకొని బాధపడే పరిస్థితి కన్యారాశి వారికి కనిపిస్తోంది. కాబట్టి ఆ ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారపరమైనటువంటి పెట్టుబడుల విషయంలో కానీ, చేసేటటువంటి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి అనారోగ్య అస్వస్థతకి గురి చేస్తాయి. దానివలన మానసికంగా బలహీనపడిపోతారు, ఆర్థికంగా కుంటుపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి కొంతమంది ఫోన్లు చేస్తారు, గురువుగారు మాకు ఇవేం జరగట్లా, మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, మాకు మంచి భాగ్యం కలిగింది, మా అన్నదమ్ములం మేము బాగున్నామండి, మా గృహంలో మేము ఇల్లు కట్టుకున్నామండి, ఆల్రెడీ మేము 4 అంతస్తులు వేసామండి. ఎప్పుడో వేసుంటారు, లేకపోతే ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు. ఇంకా మే 10 వరకు అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఒక వ్యక్తి చంద్రుడి ద్వారా మానసికంగా మాత్రమే కొన్ని అవకాశాలు ఇట్లా కలుగుతూ ఉంటాయి. అందరికీ ఇవే జరగవు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు కన్యారాశి వారు. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, 3 నక్షత్రాలు వారు అనుకుంటారు మాకు ఇవే జరిగిపోతాయి అనుకుంటారు. మీరు తల్లి గర్భంలోంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు ఒక గ్రహస్థితి ఏర్పడుతుంది. ఆ గ్రహాలు ఈ ఇంట్లో నేను, ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు నాది అని పేర్చుకుంటాయి. అక్కడి నుంచి అవి ఆడిస్తూ ఉంటాయి. మన జన్మతః మొత్తం కూడా మరణించేంత వరకు అవే మన ఈవెంట్స్ని శాసిస్తాయి. ఎట్లా శాసిస్తాయండి? మరి పుట్టినప్పుడున్న గ్రహాలంటే గోచారంలో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటికి లింక్ ఉంటుంది. నక్షత్రాల ద్వారా, రాశుల ద్వారా, అవి ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా అవన్నీ చక్కగా చూసి మీకంటూ ఒక ప్రిడిక్షన్ చేసేవాడే సరైనటువంటి జ్యోతిష్య గురువు. అలాంటి జ్యోతిష్య గురువును మీరు పట్టుకోవాలి. గురువుగారు మాకు ఏ దశలు నడుస్తున్నాయి, ఏ అంతర్దశలు నడుస్తున్నాయి, చాలామందికి ఇవన్నీ తెలియట్లేదండి. అసలు లగ్నం అంటే తెలియదు, దశలు అంటే తెలియట్లా. అంతర్దశలు మా రాశిది, మా నక్షత్రం ఇది, మాకు మంచి జరుగుతుందా, మాకు పెళ్ళి అవుతుందా, పెళ్ళి విడాకులు ఎందుకు అవుతున్నాయి, లేకపోతే సంతానం ఎందుకు కలగట్లేదు, లేకపోతే విద్యలో నేను ఎందుకు ఉత్తీర్ణత కావట్లా, బంధువులతో గొడవలు అవుతున్నాయి, మా మీద నరఘోష ఎక్కువ అండి, మా మీద చేతబళ్ళు చేశారండి, వశీకరణ చేశారండి. ఎవరికేం పనండి? గ్రహాలు ఆడే లీలా విన్యాసంలో మనందరం పాత్రులం, పావులం, గుర్తుపెట్టుకోండి. అందుకనే జన్మజాతకం ద్వారా మాత్రమే మీరు ఏ పని, ఏ ఈవెంట్ చేయాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఏదైనా సరే దంపతుల మధ్య అన్యోన్యత సరిగ్గా లేకపోయినా, చదువు విషయంలో కానీ, ఉన్నత విదేశాలకు పంపించాలా లేదా, ఇవన్నీ కూడా జన్మజాతకంలో చక్కగా నిదానంగా చూసేటటువంటి జ్యోతిష్య గురువుని సంప్రదించి కనుక్కొని, అది జాతకంలో అనుకూలంగా ఉన్నాయా లేదో కూడా కనుక్కొని, అప్పుడు గోచారము, జన్మజాతకం రీత్యా మీకు ప్రిడిక్షన్స్ చెప్తారు. ఈ గ్రహాలకి జపాలు చేసుకోండి, లేకపోతే ఈ హోమం చేసుకోండి, లేకపోతే ఈ యొక్క అభిషేకం చాలండి, సరిపోతుందండి. ఇట్లా గురువు ఆ యొక్క మోతాదు, మీ జాతకంలో ఉన్నటువంటి వెయిటేజ్ని బట్టి సరైనటువంటి పరిష్కారాలు చెబుతారు. అవి చక్కగా ఆచరించండి. కానీ ప్రస్తుతం మాత్రము ఈ కన్యారాశి వారు కుజశనులు అనేటటువంటి ఆ పాపగ్రహాలని తన యొక్క
తోకతో బంధించి వారికి మొట్టికాయలు వేస్తూ వారు మన మీద లేనిపోని ప్రయోగాలు లేకుండా చేయగలిగే శక్తి భూత ప్రేత పిశాచాలకి అదిమి పారద్రోలేటటువంటి, అట్లాగే శత్రు రోగ రుణబాధాలు నివృత్తి చేసేటటువంటి అరిషట్వర్గాలని తన యొక్క శక్తితో అదమగొట్టి పంచభూతాలని పంచేంద్రియ నిగ్రహ శక్తితో కూడగట్టి మనకి మంచి ఆరోగ్యాన్ని మంచి మానసిక శక్తిని అనుకున్న కార్యసిద్ధిని కలిగజేసేవాడు ఒకే ఒక భగవంతుడు. ఆయనే మన రియల్ హీరో హనుమంతుల వారు. గుర్తుపెట్టుకోండి. ఆ హనుమంతుల వారినే ప్రార్థన చేయండి. మే 10 వరకు కన్యారాశి వారు శ్రీరామ రక్షాస్తోత్రము, శ్రీరామ తారక మంత్రము, హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకము, విచిత్ర వీర హనుమాన్ స్తోత్రము, హనుమంతుడి ప్రదక్షిణాలు, శనివారం మంగళవారం నియమాలు చక్కగా ఇవన్నీ పాటించండి. చక్కటి జీవితం మీకు మే 10 వరకు అటు జాతకంలో ఇటు గోచారంలో కాస్త అనుకూలిస్తాయి. అందుకనే శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ మే 10 వరకు కూడా నేను ప్రత్యేకించి కుజుడికి శనికి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని చేస్తూ స్వామివారికి ప్రీతికరమైనటువంటి మంజసూక్త జపాన్ని, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ మే 10వ తారీఖున సుందరాకాండ సర్గలతో స్వామివారిని సంతోషపెట్టి మే 12వ తారీఖున హనుమత్ జయంతి రోజును విశేషముగా ఎవరైతే తమ బాధలు నాకు గోత్రనామాదులు చెప్పి వారి యొక్క జన్మ నక్షత్రాలు, రాశులు, దశలు, అంతర్దశలు కూడా చెప్పి వారు ఎవరైతే మా బాధలు ఇవి గురువు గారు, లేకపోతే మా సమస్యలు ఇట్లా, లేకపోతే మాకు ఈ కార్యక్రమం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి గురించి నేను చక్కగా సంకల్పం నేనే చెప్పి పూజ నేనే చేస్తూ బ్రాహ్మణ సహకారం తీసుకుంటూ హోమంలో చక్కగా ఆ స్వామివారికి విన్నవించేటటువంటి స్థితి నేను చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మే 10 వరకు చేసినటువంటి తీర్థపు రక్ష కంకణం ద్వారా, హోమ భస్మము రక్ష ద్వారా మీకు పంపించే ప్రయత్నము తదుపరి చేస్తాను. కాబట్టి ఎవరైనా ఆసక్తిగా ఉండి మీరు చేస్తూ గురువులు నేను చేసేటటువంటి ఈ మంత్ర ప్రయోగం ద్వారా, అంటే హనుమంతుల వారి యొక్క మంత్రాలను చదవడం ద్వారా ఆ రక్ష మీరు ధరిస్తే 48 రోజులు చక్కగా ఆ భస్మాన్ని పెట్టుకొని రక్షను ధరిస్తే కనుక మీకు కార్యసిద్ధి కలుగుతుంది, శత్రు భయం తొలుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.